అంటే ఉపేంద్ర గారి క్యారెక్టర్ పెట్టుకొని అంత పెద్ద స్టార్, కన్నడలో అంత పెద్ద స్టార్ని పెట్టుకొని నేను ముందు అనుకున్నా, ఏంటి అసలు కన్నడలో ఎవ్వరు ప్రీ రిలీజ్ ప్లేస్లే హైప్ లేదు ఈ మూవీకి, ఈ ఇంత పెద్ద స్టార్ ఉన్నారు కదా, మంచి ఏదో ఉంటే బాగుంటుందని. సినిమాలో కూడా ఆయన పెద్ద యూస్ చేసుకుంటే ఏం అనిపించలేదు నాకు. దట్ ఆయన ఒక క్యారెక్టర్, హీరో చేసిన విషయాలన్నీ తెలుసుకొని మోటివేట్ అయ్యి వచ్చాడు అనేది తప్ప, మారాడు తప్ప, ఆ మా ఏం చూసి మారావు నువ్వు అనేది కూడా నాకు అంత గొప్పగా ఏం అనిపించలా. స్టోరీ వింటూ ఉన్నాడు కదా. స్టోరీ అదే తన అంటే గురించి జస్ట్ ఒక తెలుసుకుంటూ స్టోరీ తెలుసుకుంటూ వినడానికి ఆయన ఉన్నాడు కదా. ఏమో లైక్ ఐ సమ్హౌ ఫెల్ట్. నీకు ఆయన నాకెందుకో ఆయన కరెక్ట్ గానే సెట్ అయ్యాడు క్యారెక్టర్ కి అని అనిపించింది. బికాస్ నాకు ఉన్న లైక్ నాలెడ్జ్ లో ఇప్పుడున్న ఆ కైండ్ ఆఫ్ స్టార్డమ్ మంచిగా రియల్ లైఫ్ లో కూడా ఒక గొప్ప స్టార్డమ్ చూసి తర్వాత అంతే లోస్ చూసి ఇప్పుడు ఎలా అయితే కొంచెం స్ట్రగలింగ్ అండ్ దెన్ బట్ రియల్ లైఫ్ లో కూడా ఒక మంచి పర్సన్ గా అనిపించుకున్నది తక్కువ మంది. వాళ్ళల్లో ఉపేంద్ర నాకు చాలా అప్రోచబుల్ అండ్ వెరీ లైక్ మన అనుకున్న పర్సన్ అని అనిపించింది. ఎందుకంటే ఉపేంద్రకి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఉంది. మన మన ఎస్, స్టేట్స్ లో అగ్రి. కూడా ఉన్నది. దట్ సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఉంది. 1990s 93s అప్పటి నుంచి ఆయన మూవీస్ క్రేజీ ఉన్నవి. కాకపోతే అదే అంటున్నా. అరే కానీ నువ్వు అన్నట్టు ఆయనకి ఎక్కువ రోల్ లేదు అని అంటే దట్ ఈస్ వాట్ ఆయన ఒక సూపర్ సూపర్ హీరో రా. అండ్ లైక్ ఆ కాలంలోనే ద బెస్ట్ పర్సన్ ఇట్లా యాక్టింగ్ లో అసలు గొప్పోడు నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న అతన్ని చూపియాలి. సో ఉపేంద్ర గారు సెట్ అవుతారు. అండ్ హీ హ్యాస్ టు ఆల్సో క్యారీ దట్. ఈ సినిమాలో ఆయన హీరో కాదు. ఎట్ ద సేమ్ టైం ఈస్ డూయింగ్ లైక్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్, బట్ ఎక్స్పీరియన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఒక్క నిమిషం. సో అలాగా ఆయనకి ఎక్కువ స్కోప్ ఉండదు అని నా ఫీలింగ్. జస్ట్ ఒక ఒక ఐడెంటిటీ, ఒక పోస్ట్, ఒక రోల్ దట్ దట్ కెన్ క్యారీ అ బిగ్ స్టార్డమ్ ఇన్సైడ్ ద మీ ఫిలిం. బట్ ఆల్సో రియల్ గా కూడా అప్స్ అండ్ డౌన్స్ చూసి గ్రౌండెడ్ గా ఉండి డౌన్ టు ఎర్త్ ఉన్న ఆ క్యాండిడేట్, ఆ మనసు ఉండే ఒక పర్సన్ అయితే సూట్ అవుతారు. అండ్ ఉపేంద్ర గారు కరెక్ట్ గా సెట్ అయ్యారని అనిపించింది ఇప్పుడు కూడా నాకు. ఏమో అంటే ఐ ఫెల్ట్ లైక్ ఇంకొంచెం బాగా వాడుకొని ఉంటే ఇంకో రెండు మూడు ఆయనకి ఇంకా మంచి సీన్లు పడుంటే చాలా బాగుండేదని. బికాజ్ ఆయన చాలా సబ్టిల్గా, లైక్ ఒక యాక్టర్ ఎలా అయితే ఉంటాడో, ఒక నార్మల్ క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ కంటూ ఒక డిఫరెన్స్, ఒక హై సీన్లు అలా ఏం లేవు. సో ఏమో తెలీదు ఆయన వచ్చే జర్నీలో అయినా. ఇప్పుడు హీరో మరి ఏమో నాకు క్లైమాక్స్కి ఏమైపోయిందంటే, ఉపేంద్ర నువ్వు గారు నువ్వు నేను చెప్పు చెప్పు. నీ కథ విని నేను మారాను అని చెప్పేంత గొప్ప కథ వీడిది కాదని నా ఫీలింగ్. అది ఎందుకు అనిపించిందో మేబీ. వాడు మారానని అనలేదు. చెప్పాడుగా, ఫైట్ చేస్తా నేను అతను కూడా. ఏమన్నాడంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చేసింది నీకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. నేను ఎప్పుడైతే నా లైఫ్ లో హోప్ ని పోగొట్టుకున్నానో నువ్వు నన్ను చూసి తీసుకున్న ఇన్స్పిరేషన్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. మళ్ళీ నన్ను నేను గుర్తించేలాగా నాకు చెప్పావు అని అన్నాడు ఆయన. లైక్ నేను ఏదైతే చెప్పానో దానివల్ల నువ్వు నీ లైఫ్ మారిపోయిందని నువ్వు చెప్పావు. కానీ నా లైఫ్ మళ్ళీ పడిపోతున్న టైంకి నన్ను నేను గుర్తు పెట్టుకునేలాగా చేసి మళ్ళీ నేనేంటో నాకు గుర్తించేలా చేసి నన్ను లైఫ్ బాగుపెట్టావు అని చెప్పి అని అన్నాడు. యాక్చువల్లీ ఇది మంచిగా రాలే, మళ్ళీ ఇంకొకసారి చెప్దాం. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇందులో. అతను ఏం చెప్తున్నాడంటే ఆ స్టార్ హీరో సూర్య ఒకప్పుడు తను ఏదైతే చెప్పాడో వాళ్ళ ఫ్యాన్స్ కి కానీ లేదంటే మనుషులకి కానీ అతను అదే మర్చిపోయాడు. సో ఇతను ఎవరైతే సాగర్ ఉన్నారో హీ అగైన్ రిమైండెడ్ హిమ్ సో దట్ మీరు చెప్పిందే మనం ఇలా పడ్డప్పుడల్లా మనం లేచి నిలబడాలి అన్న ఒక ఇన్స్పిరేషన్ మీరు మాకు ఇచ్చారు. అలాంటిది మీరు పడిపోవద్దు, మీరు కూడా లేచి నిలబడాలని మళ్ళీ గుర్తు చేసి అతని లైఫ్ ని మంచిగా మళ్ళీ రీస్టార్ట్ చేయమని ఒక మంచి స్ఫూర్తినిచ్చాడు అని చెప్పాడు. అందులో తప్పేముంది అందులో? తప్పు కాదు, చెప్పింది తప్పు అనిపించలేదు, చూపించింది చూసిన తప్పు అనిపించింది. నాకు అది విన్నప్పుడు సుశాంత్ సింగ్ ఇన్స్పైరింగ్ గా రాజ్పూత్ ఉన్నది గుర్తొచ్చారు. సాగర్ లైఫ్ కాదు మావ ఇక్కడ. సూర్య డింట్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సాగర్స్ లైఫ్. హ్మ్. సూర్య గాట్ హిమ్సెల్ఫ్, హీ గాట్ రిమెంబర్డ్ హిస్ ఓన్ వర్డ్స్ అనమాట, సీయింగ్ సాగర్స్ జర్నీ. నేను చెప్పింది ఇతన్ని ఇంత దూరం తీసుకొచ్చింది, అలాంటిది నేను ఎంత దూరం వెళ్ళగలను? వై కంట్ ఐ రీస్టార్ట్ మై లైఫ్ అన్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మళ్ళీ ఇచ్చింది. ఇచ్చింది. కాదు, నాకు చెప్పాక నాకు బాగా ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ సుశాంత్ సింగ్ రాజ్పూత్. ఆయన చిచ్చోరే మూవీ చేశాడు, సూసైడ్ చేసుకోవద్దు, లైఫ్ చాలా బాగుంటుంది అది ఇది అని. రిలీజ్ అయిన కొన్ని మంత్స్కి ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయారు. సో ఏదో
పాయింట్ దిల్ అట్ ది బెచారా పాయింట్ ఆఫ్ టైం వెళ్తుంది థియేటర్లో వెళ్ళాల్సింది. గుర్తొచ్చింది నాకు అది. బట్ ఏదే నాకు ఏమనిపించింది అంటే మూవీలో ఒక స్ట్రాంగ్ ఒక విలన్ లేడు అనిపించింది. హీరో మంచోడే, అవతల ఉన్న హీరోను మంచోడే, హీరోయిన్ మంచిదే. ఈవెన్ విలన్ కూడా మంచోళ్ళే. విలన్ ఇన్ ద సెన్స్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కూడా మంచోడే, కొట్టి వాళ్ళ నాన్న వదిలేశారు అదే అంటున్నా, వాడిని. లైక్ ఇప్పుడు హీరోయిన్ ఎట్లా అంటే ప్రతిసారి వెళ్ళి గెలుకుతుంది వాళ్ళ నాన్నని. నాన్న ముందే చెప్తుంది నీకే బయటికి నీకు వెళ్ళొచ్చా. యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు కదా సొసైటీలో ఇంతమంది మంచోళ్ళు ఉంటుంటే. సొసైటీలో కాదు, సినిమాలో ఉంటే మరి అది నచ్చట్లేదు నాకు. సొసైటీలో ఉంటే మంచిదే కాదనట్లేదు. ఈ ఆ, సినిమా నేను వెళ్తున్నప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు ఎవడన్నా విలన్ ఉన్నాడు అనుకో, ఓకే వీడితో వీడు గొడవ పడిపోతున్నాడు రా అని భయం వేస్తుంది నాకు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఇట్స్ లైక్ నాన్న బొక్కగాడే, వాళ్ళ కొడుకు, ఆ నాన్న వాళ్ళ కొడుకు చెంచాగాడే, ఆడొచ్చి ఇడికి ఐడియా ఇచ్చాడు మట్టి తీసుకోరా అని చెప్పి. హీరో గాడికి వాడు అన్ని మళ్ళీ వీడు కొట్టితే కొట్టించుకుని మళ్ళీ సైలెంట్ కి తిరిగి వెళ్ళిపోతాడు, వెనక్కి మళ్ళీ వెళ్ళిపోతాడు. వెనక్కి రాడు. కొట్టనే అనుకుంటా, కొట్టానని చెప్పక బావ కదా నేను అదే, కొట్టకూడదు లైక్ అంటాడు. వాడు చుట్టూ ఉన్న వాళ్ళని కొడితే. దాని తర్వాత మళ్ళీ నాకు హీరో ఇంకొక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే సైడ్ ఆర్టిస్ట్ రోల్ చేస్తామంటే ఆడు గొడవ పడతాడు. సో నాకు ఎట్లా అయిపోయిందంటే సినిమా కొన్ని సీన్లు నచ్చాయి, కొన్ని బాగున్నాయి, కానీ అంతా మొత్తం కలిపి చూస్తే ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో ఐ ఏమో అండర్స్టాండ్. ఏంటంటే మీకు ఆ అడ్రినల్ రష్ ఇవ్వలేకపోయింది మీకు. అంటే ఆ హుక్ ఇవ్వలేదు త్రూ అవుట్. ఇప్పుడు మన రీల్స్ చూసి మన ఆడియన్స్ ఎలా అయితే ఫీల్ అవుతున్నారో, సేమ్ మూవీ మూవీని చూసి నువ్వు అలా ఫీల్ అయ్యానంటావు. ఫెల్ట్ ద సేమ్. బట్ అట్లీస్ట్ సెల్ఫ్ మన ట్రోలింగ్. ఆడియన్స్ ఫ్రీగా చూసి మనం దొబ్బుతున్నారు. నేను 100 పెట్టుకొని వదిలించుకొని ఏమోరా, ఓకే ఓవరాల్ యావరేజ్ మూవీ. బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఓటీటీకి వచ్చిన తర్వాత ఈ మూవీని అందరూ ఏమంటారు, నాకు తెలిసి ఈ మూవీకి చాలా నెగిటివిటీ వస్తుందని నా ఫీలింగ్ ఓటీటీలో. బికాజ్ లేదు, అందరి నాకైతే మైండ్లో ఉంది. హోప్ ఉంది. అట్లీస్ట్ ఇప్పుడన్నా కొంచెం మంచిగా దాన్ని ఆదరిస్తారని. ఎందుకంటే ఇట్ ఈస్ అ గుడ్ మూవీ, నాట్ రియలీ సో బ్యాడ్ దట్ నువ్వు బ్యాడ్ కాదు, డిసప్పాయింట్ అయ్యేంత అయితే ఉండదు. జస్ట్ దట్ యావరేజ్. ఇట్ డజంట్ రీచ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ మేబీ, బట్ ఇట్స్ అ గుడ్ మూవీ. ఓవరాల్ ఇట్స్ అ గుడ్ ఓకే మూవీ. నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసు కదా, ఇన్ ఆల్టర్నేటివ్ వరల్డ్ అనిపించింది. లైక్ స్టోరీ వైజ్ కాదు, బట్ ఇంపాక్ట్ వైజ్ ఆఫ్ లో నాకు ఏమనిపించింది అంటే ఇంకొక సీన్ దట్ వీడు ఎప్పుడైతే వాళ్ళ ఊరోళ్ళందరినీ కలిసి పని చేద్దాము, నీకు షేర్ వస్తుంది ఇంత, మీకు వచ్చే డబ్బులు నీకు వస్తూనే ఉంటాయి అనేది ఆ సీన్ ఏదైతే ఉందో, అక్కడ రావు రమేష్ చెప్పిన డైలాగ్ నాకు నచ్చింది. దట్ రామాయణం అంటే రాములూరు గొప్పతనం కాదు, హనుమంతుల వారు ఎలా హెల్ప్ చేశారు అనే దాన్ని బట్టి అని చెప్పింది నచ్చింది. కానీ నిజం, నాకు కూడా ఆయన బాగా ఆ నచ్చింది. సిచ్యువేషన్ లో అక్కడ చెప్పడం అంత ఏదో ఒక ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వచ్చింది. ఏమో తెలియదు. బట్ దాని తర్వాత రావు రమేష్ ఇంట్లో కూర్చొని ఏడుస్తాడు కదా, లైట్లు వచ్చిన తర్వాత, ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత ఊరికి, ఆ నా కొడుకు అని చెప్పి ప్రౌడ్ గా ఫీల్ అయ్యి 7G బృందావన్ కాలంలో ఏడ్చినట్టు ఇక్కడ ఆయన ట్రై చేస్తాడు. తాగొస్తారు. సో అది ఎంత వర్కౌట్ అవ్వలేదు నాకు. అది చెప్పా కదా, ఇంపాక్ట్ పోయిందిరా. ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఉంటే చాలా బాగుండే, అన్ని సీన్లు మేబీ పలికేది. నీకు ఎమోషన్ ఎందుకు కనెక్ట్ కాలేదంటే హీరో స్ట్రగుల్ అవ్వలేదు అక్కడ. నలగలేదు కదా వెళ్ళి వాడిని అలిగింది. మాట్లాడాడు, ఇలా తెచ్చుకొచ్చాడు అంతే సింపుల్ గా. అందులో వాళ్ళ ఫాదర్ ఎమోషనల్ ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే పుత్రోత్సాహం పుత్రోత్సాహం. వచ్చింది. కానీ నీకు ఆ పుత్రుడు లేడు, నువ్వు అలాంటి పుత్రుడు కూడా కాదు. సో అందుకనే రిలేటబుల్ గా అనిపించలేదు నీకు. ట్రూ, అగ్రి. మేబీ చెప్పావు ఇప్పుడు ఆంధ్రకింగ్ తాలూకా కనెక్ట్ అవ్వచ్చు జనాలకి, కాకపోతే చాలా తక్కువ మంది